ఒరే బుడతా, నువ్వు ఇప్పుడు ఈ కాంప్లైంట్ తాగపోయావునుక అక్కడ కనబడుతున్నాడా ఆ బూచడికి ఇచ్చేస్తాను నిన్ను. బాబు రామ్మ బూచడి పిచ్చుగండి తీసుకెళ్ళిపోమ్మా. ఆడేం కూర్చోడు బా, ఆడేట్ చేస్తాడు. ఆడేటి చేస్తాడా? ఇప్పుడు మన వీడియోలను సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటారా వాళ్ళని శనివారం సంతకు తీసుకెళ్ళి అమ్మేస్తుంటాడు. మరేటనుకున్నా అలా కాకుండా వీడియో నచ్చితే ఒక లైక్, డైలాగ్ నచ్చితే ఒక కామెంట్, నవ్వుకుంటే మీ ఫ్రెండ్స్ తోని షేర్ చేసావనుక ఆ బూచడి ఏడ్ చేయడు ఎవరు నేను. ఒరే మహేష్, నేను ఆ పాలు తాగేసే ముందు ఒక మాట. చాలా మంది బెల్ల కొట్టిన నోటిఫికేషన్ రావట్లేదు అంటున్నారు. నోటిఫికేషన్స్ మనకి రావాలంటే బెల్ల నొక్కి ఆల్ నోటిఫికేషన్స్ అని పెట్టాలరా. అప్పుడు సిమ్ ఇమోజీలు మనం ఇలా పెట్టగానే అలా నోటిఫికేషన్లు వచ్చేస్తాయి. ఒరే బూచడేట్రా అంత కామెడీగా ఉన్నాడు, మన వైపు వస్తున్నాడు. బూచడు బూచడు బూచడు. ఊరా బుడతా నేనరా పొట్టినా కొడుకు జడుచుకున్నాడు. అదండి సంగతే. మన ఫిల్మ్ ఇమోజీ ఛానల్ ఇప్పుడు 6 మిలియన్కి దగ్గరలో ఉంది. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియోలు చూస్తున్నారండి. మేము ఇదే ఊపిలో వీడియోలు చేయాలంటే మాకు మీ ప్రోత్సాహం ఎంతో అవసరం. కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ వీడియోలోకి వెళ్ళిపోతాం. మహేష్, ఆ బట్టల షాప్ లో చూడరా బట్టలు భలేగా ఉన్నాయి. అవి బ్రాండెడ్ బట్టలు కాదురా, ఏదో మామూలు రొట్ట కంపెనీ. ఒరే సొట్ట, నువ్వు పుట్టినప్పుడే బ్రాండెడ్ బట్టలు వేసుకుని పుట్టిసేపెట్టరు ఓవరాక్షన్ చేస్తున్నావు గానీ ఎవడైనా వచ్చి మన కాలరెత్తి చూస్తాడేటి? వేసుకున్న బట్టలు బాగుంటే చాలు. ఎవడో కాలరెత్తి చూడక్కర్లేదు, నీ బట్టలు డైరెక్ట్ గా చూస్తే చాలు ఎక్కడో ఏరుకొచ్చి వేసుకున్నావు అని పోల్ చేస్తాడు. రే గుద్దేను అనుకో గోప సైడ్ అయిపోద్ది. అబ్బా ఎందుకు వీటి మీద గుద్దా? రే నేను గుద్దలేదురా. రే ఎందుకురా నవ్వుతున్నా? ఏం లేదులే, రివైండ్ చేసుకో అర్థమవుద్ది. నీకు బాగా ఎగసకాలు పెరిగిపోయారా? సర్లే గాని 9 అయిపోతుంది, మా ఇంటి దగ్గర దించి నన్ను. రోజు నాకు ఇదో యాతన అయిపోయిందిరా. నువ్వు జమీందారు ఇదో జట్కా బండి లాగా రోజు నిన్ను దించాల్సి వస్తుంది. ఆ పెట్రోల్ అంతా అయిపోతుంది. రేపటి నుంచి మీ నాన్న బండి తెచ్చుకో. రే తెచ్చుకుంటానులే గాని మా వీధికి వెళ్ళే దారిలో కుక్కలు ఉంటాయిరా బాబు, చూసుకొని పద. కుక్కలకేరా అంత భయపడిపోతున్నావు నువ్వు? నేను మా వీధి కుక్కలను అయితే పరిగెత్తిస్తాను. పగలైతే నేను పరిగెత్తాను బాబు. పగలున్న కుక్కలే కదా ఇప్పుడు కూడా ఉంటాయి, కొత్త కుక్కలు ఏమైనా వస్తాయా? నీకు తెలీదురా బాబు, అవి పగలేమో రామంలా నటిస్తాయి, రాత్రి అయ్యేసరికి అపరిచిత్తులా మారిపోతాయి. రే అదేనా నువ్వు చెప్పిన అపరిచిత్తుడు? చూడరా ఎంత సైలెంట్ గా పడుకుందా, ఊరికే అన్నిటికి భయపడిపోతా. సర్లేరా నువ్వు మాట్లాడకుండా పదరా బాబు. చూడు ఏమీ అనలేదు. సడన్ గా లేచింది ఇది. నేను చెప్పాను కదరా, నువ్వే వెళ్ళలేదు. ఇప్పుడు ఏడ్ చేయాలరా మామా? ఏడ్ చేయాలంటావు ఎట్రా బొబ్బట్టు? గేర్ మ్యాచ్ రేసింగ్ ఇవ్వు. అమ్మయ్యా బతికి బయటపడ్డారా బాబు. ఒక్క క్షణం ప్రాణం ప్యాంట్లోకి వచ్చింది. నా గుండె గువ్వలోకి వచ్చిందిరా బాబు. దాని పళ్ళేట్రా అంతేసి ఉన్నాయి, పట్టిందంటే పెక్క లాగేస్తుంది. సర్లే గాని ఆల్ ద బెస్ట్ రా మహేష్. ఆల్ ద బెస్ట్ ఎందుకురా? నువ్వు మళ్ళీ అదే రూట్ లో ఇంటికి వెళ్ళాలి కదరా. సర్లే నోరు మీ దోమలు దూరిపోతాయి. రేపు పొద్దున్న 10 గంటలకు వచ్చి. 10 గంటలకు వచ్చి ఏం చేయాలరా? డాన్స్ వల్ల బయట తిరగడం కదా. అదేదో ఇంట్లో కూర్చొని WWF చూసుకోవడం బెటర్. సరే అయితే నువ్వు WWF చూసుకో. నేను జమ్మునారాయణపురం జంక్షన్ లో జాన్ చెట్టు చూశాను. నీ తలకాయలాగా ఇంతేసి ఉన్నాయి కాయలు. తినేసి ఈత కొట్టడానికి నువ్వు దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాను. జాంకేలే అయితే వస్తానులే. సరే సరే ఇంటికి వెళ్ళి జాగ్రత్తకి వెళ్ళి. ఈ కుక్కను తప్పించుకుని ఎలాగెళ్తున్నా ఏటో. సర్లే బాయ్ బాయ్. వెళ్ళు. జాంకాయలు అనేసరికి కళ్ళ కింద జెండు బాంబు రాసినట్టు చల్లబడిపోయి కళ్ళు తిండిపోతాయదో. ఈ రోజు బాగా కలిసిపోవరా బాబు, తినేసి శుభ్రం పడుకోవాలి. వామ్మ రాత్రి అయ్యేసరికి కుక్కలు ఎటో నక్కల్లా గరుస్తాయి. ఏదో కొంపలు మునిగిపోయినట్టే. ఈ టరుపులకి నా గుండెల్లో ఆందోళన వచ్చేస్తుంది. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. కొనుక్కోకుండా గమ్మున పడుకో. అలాగే నాన్నగారు. మా నాన్న బండిలో పెట్రోల్ లేదు, నువ్వు బండి వేసుకుని మా ఇంటికి వచ్చి. ఏంట్రా అలా అరిసావు? చెత్తనా కొడక, నిద్రంతా పోగొట్టావు కదరా. కల్లో కాజలు వచ్చి కంగారు ఎట్టేస్తుంది నాన్నగారు. వెంటనే తెలివి వచ్చింది. కల్లో కాజలా? నీ కక్కుర్తిని కల్లో కూడా వదలట్లేదు ఏంట్రా? పడుక. అమ్మా ఏంట్రా? అరకే నాన్నగారు లేచిపోతారు. ఏంటో చెప్పు. ఆంజనేయ స్వామి బొట్టు ఎక్కడ ఉంది? అదిగో అద్దం దగ్గర ఉంది. మరి సాయిబాబా బొట్టు? అది కూడా అక్కడే ఉందిరా. నా బుర్ర తినకు. సర్లే నువ్వు పడుకో. ఇలాంటి కాలం వచ్చింది ఎట్రా బాబు. ఆంజనేయ స్వామి బొట్టు బుర్రకెట్టుకుని సాయిబాబా బొట్టు సపరేస్తే సెట్ అయిపోద్ది. ఈ స్విచ్లు ఎక్కడ ఉన్నాయో బాబు. నీ కుక్క నాకుండే నక్కలా గరుస్తావేటే. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. సాయిరాం సాయిరాం సాయిరాం. ఏదో వెళ్ళినట్టుంది. ఏం లేదులేరా మధు, అంతా నీ హెలజినేషన్. పోయి పడుకో. ఇటు అటు 2 దిండ్లు పెట్టుకుని 2 దుప్పట్లు కప్పుకుంటే కానీ నిద్రటదు. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. అమ్మయ్య నా కోసమే తెల్లారినట్టుంది. ఒరే మధు, ఆ కళ్ళేంట్రా మాడిపోయిన ప్రముదుల్లాగున్నాయి. రాత్రి నైట్ అవుట్ చేసాను లేవే.
సర్లే గాని ఆ ప్యాంట్ వేసుకుని పక్కన కొట్టుకెళ్ళి 1/4 కేజీ బెండకాయలు తీసుకునిరా. అరే మధు మహేష్ గడు వచ్చాడు. ఒరే మధు, బెండకాయలు తెచ్చి బయటకెళ్ళరా. నువ్వు వెళ్ళి తెచ్చుకోమ్మా. అందుకే వీడు దొండకాయలే కరెక్ట్. ఒరే మహేష్, అల్లా కాయలు తెంపు. అలా కొట్రా, మూలం ఉంది కదరా, అల్లదిరా. అగా కాయ. ఒరే అక్కడ చిలక కొట్టిన కాయ నాది. అరే చాలేరా బాబు, ఎన్ని తెమ్మంటావు? చల్లదా దిగు. నువ్వు దగ్గరికి వెళ్ళిపోదామా? తీయండి. ఒరే ఒక నిమిషం ఆగు, మా నాన్న ఫోన్ చేస్తున్నాడు. హలో నాన్నగారు చెప్పండి. రే మధు, రెమో చనిపోయాడురా. రెమో చనిపోయాడా? ఏంట్రా మధు, రెమో చనిపోయాడా? ఇప్పుడే మహేష్ గడు నేను బయలుదేరి వస్తున్నాను నాన్నగారు. సరదాగా బయటికెళ్ళి తీసుకెళ్ళొచ్చు కానీ సావు దగ్గరికి ఆడెందుకురా? రెమోకి మేము ఇద్దరం ఫ్రెండ్సే నాన్నగారు. ఆడేలా తెలుసు? మేము ముగ్గురం పబ్జీ ఫ్రెండ్స్ నాన్నగారు. సర్లే రండి. ఒరే మధు, రెమో గడి దగ్గరికి అన్నా ఎవరో తాత శవం దగ్గర తీసుకొచ్చావేట్రా? రెమో అంటే ఆ తాతేరా. పూర్తి పేరు రామాంజనేయులు. ముద్దుగా ట్రెండ్ కి తగ్గట్టుగా రెమో అని పెట్టుకున్నాడు. ఏంటి, ఎన్నాళ్ళు మన దుంప బ్యాచ్ లో ఆడిన ఏస్ ప్లేయర్ రెమో ఎతనా? అవునరా మహేష్. 10th క్లాస్ నుంచి ఏస్ ప్లేయర్ గా మారడానికి నాసా సైంటిస్ట్ లా ప్రయత్నించాను కదరా. ఎంత ముసలోడు అంతలాగా ఎలాగాడిచాడురా? అంతేరా మహేష్. కృషి ఉంటే మనుషులు రుచులు అవుతారని పెద్ద ఆయన అన్నారు కదా. అతను అన్నారు, ఈ తాతను చూస్తే నిజం అనిపిస్తుంది. పదరా ఇల్లు పక్కన కూర్చుందాం. ఎంత స్టైల్ గా రెడీ అయ్యాడేట్రా బాబు. అదే కదా నాకు అర్థం కావట్లేదు. నాన్న అప్పుడే పోయావా నాన్న? అంకుల్ గారు నాకు ఒకటి అర్థం కావట్లేదు. అప్పుడే పోయావా నాన్న అంటే ఇంకో 5 నిమిషాలు ఆగిపోతే పర్లేదా మీకు? ఎందుకు పోయావు నాన్న అని అడగడం మనిషి అప్పుడే పోయేవేటా అని అంటారేటండి. అంటే ఎప్పుడైనా పోయే ప్రాణమే కదా బాబు. ఓ దట్టా మ్యాటర్. ఒక 5 నిమిషాలు చూస్తుంటాను బాబు, లోపలికి వెళ్ళి లస్సీ తాగేసి వస్తాను. చూసుకోవడానికి ఇదేమన్నా చిన్నపిల్లడా? అటు ఇటు వెళ్ళిపోతాడు అనుకోడానికి. ఏమో ఎవడ పాటికి వెళ్ళిపోతాడు. రేమో 108 ఏస్ ప్లేయర్ సన్నీ ఫ్యాన్. రేమో వామ్మో, నువ్వు సన్నీ లియోన్ ఫ్యానా? రెమో వయసులో పావు కూడా లేదురా మనకి, కానీ పావు చెరుకు కూడా తోగం. నిజమేరా మామ. మామ, సన్నీ లియోన్ అంటే గుర్తొచ్చింది. నిన్న పోస్ట్ పెట్టింది చూసావా? లేదురా చూపించే. నాకు కూడా చూపించరా మనవాడా. ఒరే మహేష్, నీకేమో నేర్పించిందా? అవునరా, నాకు కూడా చూపించవా అని అనిపించింది. ఎవర్రా మాట్లాడింది? రెమో వామ్మో, నాన్నగారు ఏంట్రా? శవం సన్నీ లియోన్ ఫోటో చూపించమందండి. రే ఎదవా, ఏం మాట్లాడుతున్నావురా? ఎవరన్నా విన్నారంటే తోలు తీసేస్తారు. నిజమండి నాన్నగారు, నేను విన్నానండి. ఒట్టండి. కావాలంటే మహేష్ గారిని కూడా అడగండి, ఆడు కూడా విన్నాడు. ఆ ఇద్దరు సరైన వాళ్ళే నమ్మడానికి. కామ్గుండండి కాసేపు. థ్యాంక్స్ బాబు ఇక్కడే ఉన్నందుకు. అంకుల్, రెమో చేతిలో ఫోన్ ఏంటి అలాగుంచారు? రాత్రి 10 గంటలకు పబ్జీ ఆడుతూ పోయాడు బాబు. 10 గంటలకు పబ్జీ బ్యాన్ చేస్తారు కదా ఇండియాలో. VPN వేసుకొని ఆడేస్తున్నాడు బాబు. ఆర్ని మహేష్, మనకు తెలియదేట్రా ఈ విషయం. అదే కదరా, నాకు అర్థం కావట్లేదు. తెరలేరా, ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఓపెన్ చేయరా, కాసేపు చూసి రిలాక్స్ అవుదాం. ఆహా, భలే చేశారు కదా స్టెప్. ఆ బంగారు నాణాలు ఎక్కడున్నాయో మీకు చెప్తాను. బంగారు నాణేలా? రే, బంగారు నాన్న లేట్రా? ఇప్పుడే నాకు ఒకటి వినిపించిందిరా మహేష్. బంగారు నాణేలు ఎక్కడ ఉన్నాయో చెప్తాను అంటున్నాడు. రే, నాకేం వినిపించలేదురా, నీకెందుకు వినిపించింది? ఏమోరా, ఒకసారి అడుగుదాం ఆగు. రేమో చెప్పు రేమో, బంగారు నాణేలు ఏదో అన్నావు చెప్పు. రేమో చెప్పు రేమో. ఒరేయ్, ఏంట్రా శవంతో మాట్లాడుతున్నావు? నాన్నగారు ఒక్క నిమిషం నాన్నగారు, ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పి వచ్చేస్తాను. రేమో చెప్పు రేమో, బంగారు నాణేలు ఏదో అన్నావు. రేయ్, ఇలా వస్తావా? తోలు తీయమంటావా? బాబు బాగా టైం అవుతుంది, శవాన్ని లేపండి. అదేంటిది, లేకమంటే లెగుతాడా? ఒరే ఎదవా, లేపడం అంటే పడుకున్నాను లేపడం కాదు, శవాన్ని పైకెత్తమని అర్థం. సరే గాని నేను మీ అమ్మ చీకటి పడ్డాక వస్తాం, మీరు ఇంటికి వెళ్ళండి. నాన్నగారు మేము శ్మశానానికి వస్తాను నాన్నగారు. చిన్నపిల్లలు ఆడవాళ్లు శ్మశానానికి రాకూడదు. ఇంటికి వెళ్ళండి మీరు ముందు. అయ్యో, రేమోని తీసుకెళ్లిపోతున్నారా? బంగారు నాణాల గురించి చెప్తా అన్నాడు. ఏం బంగారు నానాలో ఏటా, నీకు పిచ్చి పట్టిందిరా మధు. లేదురా, నాకు వినబడింది. ఎలాగైనా నేను తెలుసుకుంటాను. ఎలారా? స్పిరిట్ గేమ్. స్పిరిట్ గేమా అంటే ఏట్రా? రైట్ తాగి చచ్చిపోరా. రే, అన్ని గేములు అందరికి తెలియాల్సిన పని లేదు. ముందా గేమ్ ఏటో చెప్పు. దెయ్యాలతో మాట్లాడే గేమ్. సరే, నాకు ఇంటి దగ్గర పని ఉంది, నువ్వు ఇంటికి వెళ్ళి ఆడుకో. చంపుతాను ఎదవా నిన్ను. నువ్వు కూడా రా. సరే మధు, నాకు ఇంకా బతకాలని ఉందిరా. లేదురా, నన్ను వదిలేరా. రాలేదా? ఈ జన్మలో నీతో మాట్లాడినా. సర్లేరా బాబు, పద. ఒరే మధు, ఏట్రా లైట్లన్నీ ఆపేస్తున్నావు? ఈ గేమ్ లో కొన్ని రూల్స్ ఉన్నాయి. రూల్ నెంబర్ 1, ఇంట్లో ఏ ఒక్క బల్బు వెలుగుండకూడదు, కేవలం కొవ్వొత్తు వెలుగులో మాత్రమే ఉండాలి. రూల్ నెంబర్ 2, ఒక కాగితం మీద A నుంచి Z వరకు రాయాలి. అలాగే 1 నుంచి 10 వరకు ఎస్ ఆర్ నో అని కూడా రాయాలి. రూల్ నెంబర్ 3, కాగితానికి 4 వైపులా కొవ్వొత్తులు పెట్టాలి. ఒక కాయిన్ ని మధ్యలో పెట్టి ఆటలో పాల్గొన్న వ్యక్తులందరూ ఆ కాయిన్ మీద వేలు పెట్టి కొవ్వొత్తిని ఊది దెయ్యాన్ని ప్రశ్నలు అడగాలి. ఒరే మధు, నేను డైర్ కూడా వేసుకోలేదురా. ఉత్తపోయి చేస్తున్నావు కదరా. రే అరకరా, కూర్చో. ఈ సెటప్ పెట్టరా బాబు, చేతపడి చేసిన వాళ్ళగా. రే, బంగారు నాణాలు వద్దా నీకు? వేలెట్టు. ఎలాగో తగలాడు ఎదవా. రే, వేలేంట్రా ఎలా వణికిపోతుంది? వనకడమా, కాస్త బయట బెనికేలా ఉంది. సర్లే, అరకు కామ్గుండు. మొదటి ప్రశ్న అడగబోతున్నాను. రేమో రావాలి, రేమో రావాలి.
ఒరే కాయిన్ కదులుతుందిరా. ఒరే నువ్వు భయపడి నన్ను భయపెట్టకరా ప్లీజ్ రా. ఎస్ వచ్చాడా? వచ్చినట్టే ఉన్నాడు రా. ఒరే నేను ఇంటికి వెళ్ళిపోతాను రా ప్లీజ్ రా. రే మధ్యలోనే వెళ్ళావు అంటే మీ ఇంటికి వచ్చేస్తాడు. వామ్మో, అలాగే తొందరగా రా. స్పిరిట్ నీ పేరేంటి? రేమోనే కదరా రమ్మన్నావు, మళ్ళీ పేరేంటి అని అడుగుతావు ఏట్రా? అలా అడగలరా. ఒరే కాయిన్ కదులుతుందిరా. పా కి జా పాకీజా అంటే ఈ దెయ్యం రేమో కాదా? నువ్వు రెమో కాదా? నువ్వు అంటుందిరా. ఈ పాకీజాని పొమ్మనరా, రేమోని రమ్మనరా. ఒరే అలా పోదురా, వచ్చిన దాంతోనే మనం మాట్లాడాలి. వామ్మో. ఏట్రా సౌండ్? మా ఇంట్లో డోర్ లేరా, అలాగే సౌండ్ వస్తుంది. నాకెందుకో ఇంట్లోకి ఎవరో వచ్చినట్టు అనిపిస్తుందిరా. దెయ్యం వచ్చింది కదరా. వామ్మో భయపెట్టకరా. యారా ఇంటికి వెళ్ళండిరా అంటే ఇంటికి వచ్చి క్షుద్ర పూజలు చేస్తారా, దెయ్యాలు రప్పిస్తారా? నాన్నగారు ఊరుకోండి, తొందర పూజలు ఏటండి, స్పిరిట్ గేమ్ ఇది. ఈ కొవ్వొత్తులేటి, ఆ కాయిన్ ఏటి, లైట్లన్నీ ఆపి ఇలా కూర్చోటమేటి? అంకుల్ నాకేం తెలియదు అంకుల్. వద్దు వద్దు అంటున్నా. రేమోతో మాట్లాడదాం రమ్మన్నాడు అంకుల్. రే మహేష్ నువ్వు ఇంటికి వెళ్ళరా. ఏడ్రా ఇడు? మీరు చెప్పక ముందే వెళ్ళిపోయారు నాన్నగారు. నీకు ఇలాంటి యాప్కాల మీద ఉన్న కాన్సన్ట్రేషన్ చదువు మీద ఉంటే నీ బతుకు ఎప్పుడో బాగుపడుతుండ్రా. అందుకే ప్రతిసారి నిన్ను బెల్ట్ తో రిపేర్ చేయాల్సి వస్తుంది. నాన్నగారు అమ్మా అయ్యా కొడకండి నాన్నగారు. ఏంటి కుసుమా ఈ రోజు అంతా నన్నే తలుచుకున్నావా ఏంటి? ఏమైంది మహేష్? అన్నం తినేటప్పుడు ఒకటే పొలమారాను. నువ్వే కదా, నిజం చెప్పు. లేదు మహేష్. ఏయ్ దొంగ, అబద్ధాలు ఆడకు కుసుమా. నిజం మహేష్. నువ్వు అబద్ధం ఆడినా అందంగానే ఉంటది కుసుమా. థ్యాంక్ యూ మహేష్. ఇంకేంటి తిన్నావా? ఈ రోజు ఎక్కువేం తినలేదు మహేష్, జస్ట్ 5 times తిన్నాను. ఏంటి కుసుమా నువ్వు అలా చేస్తావు? రోజుకి 5 సార్లు తింటే చిక్కిపోవు. కనీసం 7-8 సార్లనే తినాలి కదరా. రేపటి నుంచి తింటానులే మహేష్. ఏటి ఈ టైంలో వస్తున్నాడు? కుసుమా కుసుమా నీకు మళ్ళీ చేస్తాను, ఒక నిమిషం ఆగి. ఏమైంది మహేష్? ఒక మునిగింది, నువ్వు ఆగవే బాబు. ఈ ఇంట్లోకి రానివ్వకుండా ఆపేయాలి. మన ఇంట్లో మన మీద మంచి ఇంప్రెషన్ ఉంది. ఇంట్లో వాళ్ళు కానీ వీడితో ఒక్కసారి మాట్లాడితే వీడిలాగే పెద్ద ఎదవని కన్ఫర్మ్ చేసుకుంటారు. హాయ్ రా మామ, ఏటి ఇలా వచ్చావు? బయటికి వెళ్దామా? అల్లా కిరాణా కొట్టు దగ్గర వెయిట్ చేయరు, వచ్చేస్తాను. బయటికి కాదు లోపలికి. లోపలికా? ఇంట్లో ఎవరు లేరురా, అందరూ బయటికి వెళ్ళారు. నేను కూడా ఇప్పుడు బయటికే వస్తున్నాను. ఇంట్లో ఎవరు లేరా? అయితే ఇంకా సూపర్, ఇల్లంతా మందే. పద పద లోపలికి పద. మామా ఇప్పుడు లోపలికి ఎందుకురా, సరదాగా అలా బయటికి వెళ్దాం పదా. నీ అబ్బా మా ఇంటికైతే దొబ్బు తినడానికి రోజు వచ్చేస్తావు, మీ ఇంటికి వస్తే దొబ్బిమంటావా? దెబ్బకేసి గుద్దియాలరా నిన్ను. ఏటి మీ ఇంటికి నేను దొబ్బి తినడానికి వస్తానా? అంత దొబ్బి తినడానికి మీ ఇంట్లో దొండకే తప్పించి ఇంకేముంటదిరా? ఎంత మాట అన్నావురా? ఇంకోసారి మీ ఇంటి వైపు వస్తానేమో చూడు, నీ గేట్ కూడా ముట్టుకోను నేను. బాయ్. ఒరే ఒరే ఏడు సీకిరా బాబు, వీడికి ఈ మధ్యన బాగా ఏడుపులు ఎక్కువైపోయాయి. పద లోపలికి. అలాగన్నా బాగుంది. సిగ్గు లజ్జ లేదు ఎదవ జీవితానికి. నీలాగే పద. మన వీధి చివరి బాబు రావులేడు, సరదాగా చచ్చిపోయాడండి బాబు. ఈయన పేరే సరదా సుబ్బారావు, మన మచ్చలేని మహేష్ వాళ్ళ నాన్న. రే సరదాగా చచ్చిపోవడం ఏంట్రా? నీకు తెలుసు కదరా ఆ సరదా అనేది మా నాన్న ఊతపదమని. గొప్ప సరదాగా ఉన్నాడు రా బాబు. ఏంటి ఒక్క నిమిషం ఆగండి, సరదాగా మళ్ళీ చేస్తాను. యారా మధు, సరదాగా ఎలా ఉన్నావురా? సరదాగా ఉన్నాను అంకుల్. బాగా సరదాగా ఉన్నట్టున్నావు. అవును అంకుల్. సరే సరదా పడండి. మీరు కూడా ఫోన్ లో ఎవరినో సరదా పెడుతున్నట్టున్నారు కదా అంకుల్, సరదా పెట్టండి. అవును అన్నట్టు మా మహేష్ గారు ఎలా చదువుతున్నాడు రా సరదాగా? సరదాగా బాగానే చదువుతున్నాడు అంకుల్. మరి లేకపోతే సరదాగా సితక్కొట్టేనండి. మహేష్ మీ నాన్న బెస్ట్ రా, సరదాగా కొడతాడట. మా నాన్న అయితే అదేదో సమరంలా కొడతాడు. సరే వెళ్ళండి, సరదా పడండి. మరి మహేష్ ఈ రోజు రాత్రికి ఎక్కడ ముందే చెప్పేస్తున్నాను నీకు. బాబు అంత సీన్ లేదు. మా నాన్న ఇందాకలు అన్నట్టు నన్ను సరదాగా సితకొట్టేస్తాడు. అయినా ఆ రోగానే మీ నాన్న ఆకుండా ఫోన్ చేస్తాడు కదరా, నువ్వెలా ఉండిపోతావురా? చేతిలో ఈ బుక్ చూస్తుంటే అర్థం కావట్లేదా? కంబైన్డ్ స్టడీస్ అని చెప్పొచ్చా? కంబైన్డ్ స్టడీసా? సరస్వతి దేవి వచ్చి స్కాలర్షిప్ ఇస్తానన్న చదవం కదరా మనం. అలాంటిది ఈ కంబైన్డ్ స్టడీస్ ఏంటి? అది చెప్తే మీ నాన్న ఎలా ఒప్పుకున్నాడు? మా నాన్న మొన్నే ఫోన్ కొనుక్కున్నాడు కదరా, అన్లిమిటెడ్ ప్యాక్ 500 అయితే 600 అని చెప్పి 100 సైడ్ చేసా. అది వేరే విషయం అనుకో. ఆ ఫోన్ లో చాగంటి గారి ప్రవచనాలతో చిల్లు అయిపోతున్నాడు. ఇంకా నేనేం అడిగినా పట్టించుకోకుండా ఓకే అనేస్తున్నాడు.
నువ్వు మామూలుడు కాదురా బాబు. ఆ 100 రూపాయలు ఖర్చు పెట్టి కొంచెం ఉంచుతానులేరా. అయినా నీకే బెస్ట్ రా మహేష్. సెపరేట్ గా నీకోసం ఒక రూమ్ ఉంది మీ ఇంట్లో. మీ నాన్న నీ కోసం బాగానే సైడ్ చేస్తున్నట్టు ఉన్నాడు. ఏడుకలు పడిపోయాడు బాబు. నా రూమ్కి తీసేయాలి. రే ఏట్రా ఫోటో తీపేస్తున్నావు అడ్లో ఒకసారి. అమ్మని పెద్ద సెటప్ చేసావురా. దేవుడు ఉన్నప్పుడు దేవుడితో పాటు దేవదూతలు కూడా ఉండాలి కదా మామ. దేవుడు దేవదూతలు సరిపోయింది. ఏట్రా ఈ గోడ మీద ఏదో రాసినట్టున్నావు, కుసుమ లవ్స్ మహేష్. గోడ మీద ఫ్లేమ్స్ కూడా కట్టేస్తున్నావు నువ్వు. ఫ్లేమ్స్ లో ఎస్స కొట్టలేదేట్రా, సిస్టర్ అని వచ్చిందా? రే ఎక్కువ మాట్లాడుకో. నువ్వు కూడా ఒక ప్రేమ పావురానివే కదరా. మా ప్రేమను అర్థం చేసుకోలేవా? నేను ప్రేమ పౌరాన్ని, నువ్వు ప్రేమ పిచ్చుకువి. పిచ్చుకు మొహం వేసుకొని నువ్వును. వీడేదో పెద్ద కొత్త బంగారు లోకంలో వరుణ్ సందేశ్లో ఫీల్ అయిపోతున్నాడు. చూస్తూ ఉండరా, ఎప్పటికైనా నీకన్నా గొప్ప ప్రేమ నాదేనా నిరూపించుకుంటాను. డైలాగులు బాగానే చెప్తావు గానీ ఉండు, బుడతడికి బల్లెడికి ఫోన్ చేస్తాను. వాళ్ళందరూ ఎందుకురా? మాట్లాడుకోవాలంటే మంద ఉండాలి కదరా. ఏదో ఒక బుర్ర తక్కువ బేజారు ఎక్కువ. ఎలాగో తగలాడు. ఎరా బుడత బల్లి కాన్ఫరెన్స్ లో ఉన్నారు కదా. ఉన్నాంరా, చెప్పు ఏంటి? అర్జెంట్ గా మహేష్ గడి ఇంటికి వచ్చేయండి. మహేష్ గారి ఇంటికా? ఇప్పుడెందుకురా? నాకు ఇప్పుడు అవ్వదురా మధు. మహేష్ గడి బిర్యానీ పెడుతున్నాడు రా బాబు. బిర్యానీయా? ఏది? చూసేవరా మహేష్, కరువు వచ్చిందని ఎప్పుడు పేపర్లోనే చూసేవాళ్ళం. ఇక ఇప్పుడు మీ ఇంటికి వచ్చింది డైరెక్ట్ గా. ఒరే మధు, బిర్యానీ అన్నావు కదరా, ఏదిరా? ఈ బల్లిగాడు చూడు, బిర్యానీ అనగానే బేనం నోరు తెరుచుకుని వచ్చాడు. మరి ఎందుకు పిలిచావురా మమ్మల్ని? ఒర బుడతా గాబరైందిరా, చెప్తున్నాను కదా. మన అందరం కూర్చొని సినిమా చూద్దామని పిలిచాను. ఇప్పుడు సినిమా లేట్రా? చూడకపోతే చంపేస్తాను నా కొడకల్లారా. వారం రోజులు కూర్చొని పక్కింటోడు వైఫై దొబ్బి 3 సినిమాలు డౌన్లోడ్ చేశాను. నోరు మూసుకొని చూడండి. ఒరే మధు, పెట్టినవేమో మంచి సినిమాలు పెట్టచ్చు కదరా. ఇలా దెయ్యాల సినిమాలు పెట్టేవేట్రా? దెయ్యం సినిమాలు అయితే ఏమైందిరా, బానే ఉంది కదా చూడు. ఇంత గజగజ అనుకుంటూ చూడడం అవసరమేట్రా? అవసరమేరా, చూడే. ఒరే మహేష్, టాయిలెట్కి వెళ్తాం తోడురారా. నా మానాన్ని నేను ఏదో కుసుమగుంటతో సొల్లేసుకుంటుంటే వచ్చి పోయించే సినిమాలు పెట్టి వచ్చుకెళ్తానంటే తోడురమ్మంటావా? గోమే తనియాలరా నిన్ను. నువ్వేలే. ఒరే మధు, లైట్లు వేస్తానరా. వద్దురా రే, ఎఫెక్ట్ పోద్ది. నీ తొక్కల ఎఫెక్ట్లు నువ్వును. అమ్మయ్యా, సక్సెస్ఫుల్ గా 3 సినిమాలు కంప్లీట్ అయిపోయి. ఒరే దుర్మార్గుడా, వరుస పెట్టి 3 దెయ్యం సినిమాలు వేసేస్తావా? దెయ్యం మొహం వేసుకుని ఎలా చూస్తున్నాడు చూడు మళ్ళీ. అమ్మయ్యా, 3 సినిమాల్లోని 3 రకాల దెయ్యాలు చూస్తాం. ఇప్పుడు నిజంగా దెయ్యం కనిపించినా ఏమనిపించదు. ఇప్పుడు మొదలెడదాం. రే ఏట్రా పేపర్ కొవ్వొత్తులు కాయిన్ తీసా? మొన్న మా ఇంట్లో స్పిరిట్ గేమ్ సగంలో ఆపిసాం కదా మామ, అది కంటిన్యూ చేద్దాం. మా ఇంట్లో అయితే మా నాన్న సితకొట్టేస్తున్నాడు. నీకైతే ఇక్కడ సెపరేట్ రూమ్ ఉంది కదా అని వచ్చా. అప్పుడంటే మన ఇద్దరమే ఉన్నాం, ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా ఉన్నారు కదా, ఇంకా భయమే లేదు. అందుకే మీ అందరికీ ధైర్యం తెప్పించడం కోసం ముందే దెయ్యాన్ని చూపించా. ఇంకా నిజం దెయ్యం కనిపించినా ఏమనిపించదు. ఇంక మొదలెడదామా? రే మహేష్, ఏట్రా అలా చూస్తున్నావు? నువ్వు ఇంటికి తప్పే ముందే. రే మహేష్, ఏమైందిరా? మా అందరినీ చంపేద్దామని ప్లాన్ చేసావేట్రా నువ్వు? రే అలా కాదురా, నేను చెప్పే మాట ఒకసారి విను. ఆ రోజు రెమో బంగారు నాణాలు ఉన్నాయని చెప్పడం నేను నిజంగానే విన్నాను. ఆ రోజు నుంచి నా మెదడులో అది మెదులుతూనే ఉంది. మొన్న కూడా ఒకసారి ఊరికే గూగుల్లో సెర్చ్ చేసా, హౌ టు ఎర్న్ మనీ వితౌట్ గోవ కదిపింగ్ అని. అలా కొన్ని స్టోరీలు యూట్యూబ్ లో చూడగా ఒక స్టోరీలో ఏమన్నా తెలుసా, ఇలాగే ఈ గేమ్ ఆడగా ఒక ఆత్మ వచ్చి ఎక్కడో బంగారు నాణాలు ఉన్నాయని చెప్పిందట. వాళ్ళు వెళ్ళి నిజంగా తవ్వగానే అక్కడ ఉన్నాయట. అలాగే కోటీశ్వరులు అయిపోయారు. మనం కూడా రెమోన్ రప్పించి ఆడు చెప్పిన ఇన్స్ట్రక్షన్ లో వెళ్ళి తవ్వామనుకో, నలుగురికి 4 కోట్లు వచ్చినా చాలు కదరా, కోటీశ్వర్లు అయిపోతాం. ఒరే మహేష్, ఈ మాటలు అసలు నమ్మొద్దు. 1 కోటి రూపాయలు అని చెప్పి కోటిలో బ్యాగులు అమ్మినోడు కన్విన్స్ చేసినట్టు కన్విన్స్ చేస్తున్నాడు. బుడతా, నీ కోట్ వద్దంటే పక్కన కూర్చో, అంతేగాని మాయదారి మోటివేషన్ లేవకి వీళ్ళకి మడతెట్టేస్తాను. రే ధైర్యంగా ఉన్నాను రా, నేనున్నాను కదా. ఏమున్నావు ఏట? సరే సరే మొదలు పెట్టు. లైట్లన్నీ ఆపియండి రా. రే ఎవ్వడు ఏం మాట్లాడద్దు, నేనే మాట్లాడతా. రెమో రావాలి, రెమో రావాలి.
ఏట్రా కాయిన్ కదలట్లేదు. నేను అదే చూస్తున్నాను రా, మళ్ళీ ట్రై చేద్దాం ఆగు. రెమో రావాలి, రెమో రావాలి. ఏట్రా ఇడు అడిగాడు ఏంటి రావట్లేదు, మళ్ళీ ఒకసారి ట్రై చేయి. ఒరే రెమో రారా బాబు. ఒరే మధు చూసావు రావట్లేదు, ఎక్కడైతే ఆపమో అక్కడే చెయ్యాలరా, మళ్ళీ ఇలా వేరే వాళ్ళ ఇంటికి వచ్చి చేస్తా పని చేయదు. ఛే, ఏంట్రా ఇలా అయింది? ఈ రాత్రే మనందరం కోటీశ్వరులు అయిపోతాం అనుకున్నాను. ఒరే బాబు నువ్వు ఇంటికి వెళ్ళి ముందు, రే మీరు కూడా వెళ్ళండి. ఎంత పెరిగి పంది వేట్రా బాబు నువ్వు. సర్లే ఇంటికి వెళ్తా ఇంకా. రెమో రాలేదేటి, వచ్చుంటే బాగున్నా. సర్లే మళ్ళీ ఇంకోసారి ట్రై చేద్దాం. రే మధు గొనుక్కోకుండా పడుకో. అలాగే నాన్నగారు. రే మధు ఏం నాన్నగారు? స్పిరిట్ గేమ్ ఆడదాం రారా. స్పిరిట్ గేమా? మా నాన్న స్పిరిట్ గేమ్ ఆడడం ఏంటి? రారా మధు స్పిరిట్ గేమ్ ఆడదాం రా. రెమోని పిలుద్దాం రారా. నాన్నగారు రెమోనా? వస్తున్నాను. రెమో మాట్లాడిన మాటలు మొన్న మా నాన్నకు కూడా వినిపించినట్టున్నాయి. ఈనాటికి కళ్ళు తెరుచుకున్నాడు. నాన్నగారు పేపర్ మీద అన్ని రాసించానండి, మీరు కొవ్వొత్తి లెటర్ సరిపోద్ది. ఆల్రెడీ పెట్టాను రా. రా అమ్మ బాబోయ్ ఎంత ఫాస్ట్ గా ఉన్నాడు మా నాన్న. లైట్లు ఆపిసాడు. నాన్నగారు కొంచెం మెల్లగా ఆపండి, భయం వేస్తుంది. భయం ఎందుకురా, నేనున్నాను కదా. మా నాన్న ఎంత పాజిటివ్ గా ఉండడం నా జీవితంలో ఇదే మొదటిసారి. సూపర్, చెలరేగిపోవాలి. ఇంకా మొదలు పెడదామా? పెట్టండి నాన్నగారు. రెమో రావాలి, రెమో రావాలి. ఎస్ సార్. మా నాన్న ఒకసారి పిల్లగానే వచ్చాడేటి. రెమో నాకు కనిపించు, రెమో నాకు కనిపించు. కనిపించాలా? ఏంటివి? ఏంటి ఏంటి? అమ్మో అమ్మా అమ్మా, నాన్న సూత్ర పూజలు చేస్తున్నాడే. అమ్మో నాన్నగారు. వాయిస్ ఏంటండి అలాగైపోయింది? భయం వేస్తుందండి. రే మధు దూరంగా వెళ్ళు. పగటి కళ్ళగా అంటూ నన్నే కొడతావా? నిన్ను చిరక్కొట్టేయాలరా. ఫోన్ ఇలా గీరా. ఒరే మధు అంతా నీ వల్లరా. నిన్న నువ్వు దెయ్యం సినిమాలు చూపించడం వల్ల చీకట్లో భయం వేసి సెకీలో ఫోటో చింపేశాను రా. ఇప్పుడు గూగుల్లో ఎంత ఎదుగుతున్నా కనిపించట్లేదు అది. ఏంట్రా షకీలా ఫోటో చిరిగిపోయిందా? సరదాగా మీ నాన్నకు వాట్సాప్ చేస్తాను, దాని సరదాగా నీ మీద ప్రింట్ వేసేస్తాడు. చెత్త ఎదవలని, చెత్త ఎదవలు. కొట్టేయాలరా మిమ్మల్ని. ఒరే మహేష్ ఇలాగైతే ఎలారా? ఎలాగైతే రా బాబు? ఇలాగైతే ఎలారా అంటుంటే. ఇలా అంటే ఎలారా? ఎలాగంట వేట్రా? ఇలాగైతే ఎలా చెప్పముందే. వీడికి ఇలా కాదు కానీ ఇలాగైతే అలాగేరా. అలాగంట వేట్రా? ఇలాగైతే మరి అలా కాకపోతే ఇంకెలారా మరి? అదే కదా మరి అడుగుతున్నాను, ఎలాగైతే ఎలాగని. ఎలాగోలా తగలడరా బాబు, నన్ను దోపకు నువ్వే. చిచ్చి ఏటి అర్థం చేసుకోరు, మీరేం ఫ్రెండ్స్ రా బాబు. ఒరే పిచ్చుకొక్క అట్ట కరిసిందేట్రా నీకు? పిచ్చుకొక్క వరకు ఎందుకురా, ఈ నీడే కరుచుకుని ఉంటాడు, అందుకే అలాగే ఇలాగ అంటున్నాడు. ఊరికే ఊసిపోక అలా ఊపి తెచ్చాం. గువ్వలో గుద్దియాలరా నీకు. ఒరే కొంచెం గుద్దురా బాబు, పొద్దున్న బాత్రూమ్కి వెళ్ళిన దగ్గర నుంచి నొప్పి పెడుతుంది. నీ అబ్బా ఈ బురదరేటరా ఇక్కడ ఎంత సీరియస్ డిస్కషన్ జరుగుతుంటే సెన్స్ లేకుండా అక్కడ రీల్స్ పావేసుకుంటున్నాడు. బాబు గులాబ్ జామ్ ఏటి ఏటి అంత సీరియస్ గా స్క్రీన్ గుద్దేస్తాను, మాకు కూడా చూపించచ్చు కదా. బాబు ఇటు చూడండి అమ్మా, ఈ బ్రాడ్ దౌడ్ అజయ్ గారి వీడియోకి ఎన్ని లైక్లు, ఎన్ని వ్యూలు, పైగా ఫాలోవర్లు అందరూ గుంటలే. అవునా? ఏది బూచి ఏంటి ఇప్పుడు ఇటు భయపెట్టాడు. ఇడు దుప్పటేసుకుని ఎంత దవడలు వేసుకుని బూచి అంటే భయపడిపోలా. దీన్ని ఎవడరా లైకులు కొడుతున్నాడు? ఆ దవళ్ళు చూసే లైకులు కొట్టేస్తున్నట్టు ఉన్నారు. ఒరే మైస్ ఆఫ్టర్ ఆల్ ఈ దవళ్ళకే ఇన్ని లైకులు ఫాలోవర్లు వస్తున్నారంటే మనం రంగంలో దిగితే రికార్డులని బదలు కొడతాం కదరా. రికార్డులు పక్కనట్టుగానే మనల్ని ఎవడో జల్ల కొట్టకుండా ఉండ చాలు. రికార్డులు గట్ట అంటున్నావు, కొంప తీసి రికార్డింగ్ డాన్స్ లేసి వీడియోలు గట్ట పెట్టేస్తావేట్రా? కొడతా నవ్వుతాను, 2 నిమిషాలు ఆగరా. ఒరే మైస్ నేను రికార్డులు కొడదాం అంటుంది, హోరెత్తించే హర్రర్ వీడియోస్ తని. పక్కన ఎవడు లేకుండా పిచ్చి కూడా పెడతాడు, వీడికి హర్రర్ వీడియోస్ కావాలట. చీ సిగ్గు సిగ్గమ్మా బాబు. అలా ఎప్పుడు డిస్కరేజ్ చేస్తూనే ఉంటారా. ఛీ మీరేం ఫ్రెండ్స్ రా, ఒక్కరోజు ఎంకరేజ్మెంట్ లేదు. రే ఈ ఒక్కరోజు ఎంకరేజ్మెంట్ చేసేయండి రా, నువ్వు వెళ్ళి తీసుకో వీడియోలు.
అంతేలేండ్రా, నన్ను ఏలం చేయండి. ఆ బ్రాడ్తో అజయ్ గారు లాంటి పాపులర్ చేయండి. మన అనుకున్న వాళ్ళు ముంచేస్తుంటే మంచి నీళ్ళు తాగినా బురద నీళ్ళు తాగుతున్నట్టు ఉందిరా. 4 రోజులు నిల్వ ఉండిపోయిన బాటిల్ నీళ్ళు తాగేసి ఉంటావు, చూసుకో. నూరుపై రూపాయి వాటర్ ప్యాకెట్ మొహం వేసుకో నువ్వును. దాహం వేసినప్పుడు అదే దిక్కు మరి. ఒరే ఏడ్చిక్రా బాబు, ముందు నీ ప్లాన్స్ ఏంటో చెప్పు, అప్పుడు ఆలోచిద్దాం. వేరంగా చెప్పు, నేను కొట్టుకెళ్ళాలి. నువ్వు వెళ్ళిపోతే ప్రశాంతంగా చెప్తాను నేను. ఒరే నువ్వు చెప్పురా. డీటెయిల్డ్ గా చెప్తాను, డైవర్ట్ అవ్వకుండా వినండి. మనకు సరిగ్గా 4 కాలనీల అవతల ఒక మనుషులు లేని పాడుపడిపోయిన బంగ్లా ఉంది, గుర్తుందా? నైట్ అయితే పిట్ట మనిషి కూడా అటు సైడ్ రాడు. అందులోకి మనం వెళ్ళి లేని దయ్యాన్ని సృష్టించి యూట్యూబ్ ని షేక్ చేసి సబ్స్క్రైబర్లను సంపాదిస్తాం. అంతా బాగుంది కానీ షేక్ నువ్వు చేస్తావా మేం చెయ్యాలా? ఇంకా కొట్టుకెళ్ళదు నువ్వు. అదంతా కాదు గాని ముందు అక్కడ షూటింగ్ ఎలా చేస్తాంరా? 2 కెమెరాలు రెంట్కి తీసుకుంటాం, ఓ రింగ్ లైట్ కొట్టుకుంటాం. కెమెరాకి సిక్కిన కాస్మోరా అని టైటిల్ ఎడితే సపా. నిజంగా కెమెరా కాస్మోరా చిక్కిందనుకో మనం అందరం సఫా. రే అదేమన్నా బూత్ బంగ్లా ఏట్రా, జస్ట్ పాడుపడిపోయిన బంగ్లా. అయినా నువ్వు అక్కడ వెళ్ళిపోతావు వేటి లోపలికి, మేము కూడా వస్తాం కదా. ఇక బాబు మేము వస్తామని చెప్పాడు నీకు. అదేట్రా ఎంత నీట్ గా స్కెచ్ గీసి రచ్చ చేద్దామని పిచ్చి రెడీ చేస్తే ఎలాగంటున్నారు బాబు? రీసెంట్ గానే ఎవడేటి చేయకుండానే గుండెపోట్లు వచ్చి పుట్టుకు మనిపోతున్నారు. అక్కడికి వెళ్ళాక చిన్న సౌండ్ వచ్చినా పట్టం మనిపోతాం. పిట్ట మనిషి కూడా ఉండడు మనల్ని తీసుకెళ్ళడానికి. సర్లేరా, మీరు ఎవరింటి కాదు మింగేయండి, నేను వెళ్ళా బాబ్జీ గారిని బెత్తాయించుకొని నైట్ వెళ్ళి వీడియో తీసుకుని వచ్చేస్తాను. చూడండిరా, మనం ఊహో అనగానే ఇంకోటితో ఆహా అనడానికి రెడీ అయిపోయాడు. మరేట్రా ఐడియాలు ఊరికే రావు. అలాంటిది అంత మంచి గోల్డెన్ ఐడియా నన్ను ఎత్తుకుంటూ నా దగ్గరికి వచ్చాక దాన్ని రిజెక్ట్ చేస్తున్నారు. రేపు పొద్దున్న ఏడు జరుగుతుంది మీకు అర్థం కావట్లేదు. ఏడు జరుగుతుంది? ఇన్ని రోజులు నువ్వు వీధిలోంచి నడుచుకుని వెళ్తుంటే మేఘజుట్టు మైసు మచ్చలేని మైసు అని పిలిచే జనాలు గోస్ట్ అంటారు మైసు అని పిలిస్తే ఎలాగుంటో తెలుసా? బాబు బై మిస్టేక్ మేఘజుట్టు మైసు మచ్చలేని మైసు అని నువ్వే పిలుస్తావు, ఇంకెవడ పిల్లలు నన్ను అలాగా. గోస్ట్ అంటారు మైసు అంటే అది ఎలాగొని చెప్పు ముందు. గోస్ట్ అంటారు మహేసా? చాలా బల్లి బానే ఉందా? మేక జుట్టు మీద నయ్యమేరా. ఈ కన్విన్స్ అయిపోయాడు. ఏటర్ బల్లి నువ్వు ఇంకా ఆలోచిస్తున్నావు, నిన్నేటని పిలుస్తారనా? భూతనాథ్ బల్లి అంటారు. భూతనాథ్ బల్లా? నువ్వేటర్ అలా చూస్తున్నావు? మరి నన్నేటి పిల్లరా? బుల్లిపోతాం బుడతా అని పిలుస్తారులే. ముగ్గురు ఫేసులు చూస్తుంటే కన్విన్స్ అయిపోయినట్టు ఉన్నారు. ఇంకా లేట్ చేయకుండా టైం అనౌన్స్ చేసేద్దాం. అరే బాబు తొందరగా ఇంటికి వెళ్ళి డిన్నర్ చేసి 9:30 కల్లా బంగ్లా దగ్గర గ్యాదర్ అయిపోండి. రమేష్ వచ్చేటప్పుడు 2 కెమెరాలు పట్టుకురావడం మర్చిపోకరే. మరి డబ్బులు మాంటేజేషన్ అయ్యాక చూసుకుందాలేరా. అమ్మా ఈరోజు మహేష్ గారి ఇంట్లో పడుకుంటానే. నాకు తెలియదు, నాన్నగారు చెప్పు. నాన్నగారికి చెప్పాను ఆల్రెడీ, వెళ్ళొస్తాను. ఏమే ఈ మధుగాడేడి? మహేష్ గారి ఇంట్లో పడుకుంటా అని మీకు చెప్పాడు కదంటండి. నాకెక్కడ చెప్పాడు? ఈరోజు మధుగడి ఇంట్లో పడుకుంటుందడే. ఆడింట్లో ఆడు పనుకోవడానికే చోటు ఉండదు సరదాగా. నువ్వెక్కడ పనుకుంటావురా సరదాగా? మేడెక్కిపోతుందడే, టేబుల్ ఫ్యాన్ వేసుకుంటాం. సరే ఎల్లు సరదాగా. అందరూ వచ్చారు కదా, అంతమంది ఉన్నావేటి? ఈ డామినేషన్ ఎక్కువైపోయింది. రమేష్ కెమెరా ఇవ్వరా. కెమెరాలు ఆడు గంటకు 1000 రూపాయలు అడుగుతున్నాడు. అంత నా దగ్గర లేవు, ఇక నా ఫోన్ తో తీసుకున్నాం. దీంతోనా? దీంతో తీస్తే మనం కూడా దేయల్లాగే పడతాం కదరా. బంగ్లాలోకి వెళ్లకుండా బయట తీసియొచ్చు. నువ్వు నోరు మీరా వెళ్ళగానే దీని ఛార్జింగ్ ఉంది కదా, ఫుల్గా ఉంది. బుడతా నువ్వు రింగ్ లైట్ పట్టుక. బల్లే నువ్వు మహేష్ గారి సపోర్ట్ ఉండు. అన్ని మేము చేస్తావు, నువ్వేం చేస్తావురా? ఫ్రేమ్ లో ఉండేది మనమే కదా. ఓహో నువ్వేనేట్రా గోస్ట్వి? గోస్ట్ చూపించే హోస్ట్ రా గోసి. హోస్ట్ అట సరిగ్గా చేయకపోని అప్పుడు చెప్తాం గుంటడికి. ఒరే ఆ సౌండ్ ఏట్రా? లోపల ఎలకో పిల్లో ఉండి ఉంటదిరా, దానికి కూడా భయపడిపోతారేట్రా. ఇలాంటి సౌండ్లు మా ఇంట్లో రోజుకి 10 సార్లు వస్తే తెలుసా నైట్ టైం. ఏమోరా మాకు భయం వేస్తుంది. ఇప్పుడు మీ భయం పోవడానికి ఒక మాట చెప్తాను వినండి. సంకలో బలం ఉంటే దేన్నైనా సాధించవచ్చు. వారిని అబ్బా, అది సంకలో బలం గువ్వలో గుణపం కాదురా, సంకల్ప బలం. ఏదో ఒకటే బలం ఉండాలని చెప్తున్నాను. ఒరే అటు చూడండి, ఎవరో వస్తున్నారా? రమేష్ ఫోన్ లో హనుమాన్ చాలీసా ఎక్కించారు కదా, ఎందుకురా? లేచేరా పడి ఉంటుంది. వారిని మనిషేనా? లాగెత్తి కూర్చోడానికి వెళ్ళాను చూసి లగెత్తాం. రే చూసారా, లోపల ఒక భయం క్రియేట్ అయ్యాక ఏది చూసినా భయం వేస్తుంది. అందుకే ఆ భయాన్ని వదిలేయాలి ముందు. ముందు నిన్ను వదిలేయాలి, నువ్వే మా భయం. చే నమ్మరు కదరా, ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఇక వెదరా వెళ్ళరా,
ఏడు బెదరు వాటర్ పట్టుకొని కూర్చోడానికి వాటర్ కొన్న ప్లేస్ కి వెళ్తున్నట్టున్నావు. అవునరా తమ్ముడు. కాదు ఎంత నైట్ టైం ఏంటి? నైట్ కానిస్తాం అనుకో, పొద్దున్న డైరెక్ట్ పళ్ళు తమ్ముకొని పనులకి వెళ్ళిపోవచ్చు. కాదు నీకు ఈ బంగ్లా గురించి తెలిసే దీని ముందు సొంబాడించుకొని వెళ్ళిపోతున్నావా? అదేట్రా తమ్ముడు, బంగాళ చూసి భయపడిపోతున్నాడే. నేను నీకు ఇప్పుడు చెప్పేది వింటే చేతిలో చొమ్ము ఉనికిపోద్ది, గట్టి పట్టుకో. నువ్వు ముందు చెప్పరా తమ్ముడు, సొమ్ము గట్టి పట్టుకోలేదు నేను చెప్తాను. అనగనగా ఈ బంగ్లాలో ఒక జమీందారు ఉండేవాడు. అతనికి 2 కూతుర్లు. ఇద్దరే కాదేటి, ఏదో 10 మంది నోటి అలా సాధిస్తావేంట్రా? నీ సొమ్ము అనగడానికి 2 సార్లే. జమీందారు గారి పెద్ద పిల్లకి ఆయన చెల్లి కొడుకునిచ్చి పెళ్లి చేశారు. ట్విస్ట్ ఏంటంటే మనోడు కామిస్ట్. ఏడి కామలు ఎడుతుంటాడా? ఈ ఊర్లో వాళ్ళకి తెలుగు తెలంగాణ రాదు, ఇంగ్లీష్ తెలంగాణ రాదు. వీడికి ఎలా చెప్పాలి? రేపిస్ట్. అంటే రేపేం రాతుంటాడా? అది కాదే, నీకు చిన్న సున్నీసాడు వైపు వదిలేవు అనుకో, నిన్ను కూడా నిలిపెత్తాడు. అమ్మో మదగజమా. జమీందారు చిన్న కూతురికి డాన్స్ అంటే పిచ్చి. తనకి డాన్స్ నేర్పించడానికి ఒక టీచర్ వచ్చేది. మన కామిస్ట్ ఏమో ఆ టీచర్కి హార్ట్ ఇవ్వడానికి ట్రై చేశాడు. టీచర్ ఏమో హార్ట్ ఇవ్వనన్నది. అందుకే ఈ మదగజం హట్ అయి టీచర్ హార్ట్ నే తీసాడు. అప్పుడు ఏమేం తమ్ముడు? హట్టాడు ఒకడే అవుతాడేటి, టీచర్ కూడా అయ్యింది. అప్పటి నుంచి ఆ టీచర్ దెయ్యమై ఈ బంగ్లాలోనే తిరుగుతుంది. అదిగో ఆ 2వ ఫ్లోర్లో 2వ కిటికీలోంచి రోజు రాత్రులు బయటికి చూస్తూ ఉంటది. ఇటు నుంచి వెళ్తున్న ఎవడ కటౌట్ అయినా ఆ కామిస్ట్ గారి కటౌట్కి సెట్ అయితే అన్ని కచ్చితీరా చంపి దాని కోరిక తీర్చుకుంటదట. ఫర్ సపోజ్ నీ సెట్ అయిందనుకో, నీ సొమ్ముకు పెద్ద లొత్త పడిపోతాయి. అమ్మ తమ్ముడు, నువ్వు చెప్తుంటే ఇదేదో నిజమే అనిపిస్తుందిరా. ఈ సంగతి తెలియక బేస్ బరువు ఎక్కినప్పుడల్లా సింపుల్ ఇటు పక్క వెళ్ళిపోతున్నాను. ఈ అర్ర స్టోరీ చెప్పి ఈ 6 పోలీస్ స్పాట్ నుంచి కాపాడడానికి థ్యాంక్స్ తమ్ముడు. అర్జెంట్ గా ఈ పక్క రావద్దని మా వాళ్ళని చెప్పేయాలి. ఆ పనిలో ఉండి మధు, ఇప్పుడు నువ్వు చెప్పిన స్టోరీ అంతా నిజమేనా? తొక్కేం కాదు, 6 నిమిషాల్లో అరుంధతి స్టోరీ అంతా చెప్పాడు. కరెక్ట్ కనిపెట్టారో బొడతా. చూసారా, ఏమీ లేని దాన్ని ఇంటెన్స్ గా చెప్తే ఏదో ఉన్నట్టు ఉంటది. పైగా దీని వాళ్ళకమేమో మామూలుగా ఉంది. చంద్రముఖి కోటకి ఆవకాయ ఓట రాసినట్టు ఎంత భయంకరంగా ఉంది. దీన్ని పట్టుకొని ఏ కాదు చెప్పినా ఎవడన్నా నమ్మేస్తాడరా. అలానే మన షూటింగ్ స్టార్ట్ చేద్దాం. ఒరే మధు, లోపల నిజంగానే దయ్యం ఉంటే ఏం చేస్తావురా? ఏటుంది, ఇగో అక్క మసూదా మా అక్క అని చెప్పి వచ్చేయడమే. మరి లోపల ఉన్నది మసూదాయే అయితే? ఏటుంది, నేను దానికి అప్సెప్సి మేము నీకు ఏటవుతాం కనుక్కొని వస్తాం అని మేము బయటకు వచ్చేస్తాం. ఒరే మూసుకొని రారా. మరి మైస్, ఇక్కడ లొకేషన్ బాగున్నట్టుంది. బానే ఉందిలే, స్టార్ట్ చెయ్యి. బాబు రెడీ రెడీ. లైట్స్, స్టార్ట్ కెమెరా, యాక్షన్. ఓవర్ యాక్షన్ అంటారు దీన్నే. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నాటుగుంటల గ్యాంగ్. కెమెరామ్యాన్ మచ్చలేని మహేష్ తో మీ మిడిల్ క్లాస్ మధు. ఇప్పుడు మనం మేమేటిక్కడ? ఏట్రా నీ గోలా? మరి మేమేటిక్కడ అని అడుగుతున్నాను. ఇలాగే తొక్కేస్తున్నారు ఫస్ట్ నుంచి. నీ గులాబ్ జామ్ ఉండే విత్ బల్బుతో బుడతా నేల మీద బల్లి. ఎలా చెప్పు? బొక్కలాగే చెప్పావు. ఇదిగోండి రింగ్ లైట్ పట్టుకుంది నేనే. మైస్ కుర్చేరా, ఎడిటింగ్ చేసేటప్పుడు తీసేద్దాం ఇది. విన్నాను, ఎడిటింగ్ చేసినప్పుడు పక్కన కూర్చొనేటి. ఒరే బాబు, తొందరగా స్టార్ట్ చేయండి రా బాబు, ఇంటికి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరి కోసం మేము అందరం చేసిన ఎంతో ధైర్యం. ఎందుకంటే కాసేపట్లో మీరు అందరూ చూడబోయేది దెయ్యం. షాక్ అయ్యారా? కాసేపు ఆగండి, షేక్ అయిపోతారు. అప్పుడెప్పుడో వచ్చిన చంద్రముఖి దగ్గర నుంచి మధ్యలో కాంచన, గంగా, అరుంధతి మీదుగా మొన్న వచ్చిన ముసుగుంట మసూదా వరకు ఎన్నో గిలపర దెయ్యాలు వచ్చాయి. చాలా మంది అవి క్లైమాక్స్ లోనే అంతరించాయి అనుకున్నారు. కానీ మాకు వచ్చిన సమాచారం ప్రకారం అవన్నీ విజయనగరం వచ్చి ఈ బంగ్లాలో స్థిరపడ్డాయని తెలిసింది. అందుకే క్షణం కూడా ఆలోచించకుండా సినిమా రేంజ్ కెమెరాలు తీసుకుని చిన్నపిల్లలు అందరం ఇలాగ వచ్చాం. కెమెరామ్యాన్ ఫాలో మీ. చూడండి ఫ్రెండ్స్, కేవలం మీకు చూపించడానికే ఈ బంగ్లాని డీప్ గా స్టడీ చేసి చాలా డీప్ గా వెళ్తాం. మనం డీప్ అయిపోకుండా ఉంటే చాలు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏదో గది ఉంది, లోపలికి వెళ్దాం రండి. ఎవరైనా ఉన్నారా? రమేష్ భలే వస్తుందిరా రీసౌండ్. నువ్వు కూడా ఏదైనా మాట్లాడరా. నీ అబ్బా బుడతా ఏట్రా అంత గట్టిగేసో? రూమ్ లో దెయ్యాలన్నా చచ్చిపోతే దెబ్బకి. ఈ మధ్య జిఎస్టీ యాడ్ చేసి పదండి ఫ్రెండ్స్, బయటికి పదండి. లోపల విషవాయువులు ఉండడం వల్ల బయటకు వచ్చాం ఫ్రెండ్స్. ఏంటి దొంగ నా కొడుకు ఫోన్ నాట్ రీచబుల్ వస్తుంది? ఈ మహేష్ గారికి చేద్దాం.
ఇది రింగే అవ్వట్లేదు. వాళ్ళ నాన్న సుబ్బారావుకి చేద్దాం. ఏటండి ఈ టైంలో ఫోన్ చేశారు సరదాగా? ఏం లేదండి, మా దోమల బ్యాట్ కనపట్లేదు. ఒకసారి మా మధుగడికి ఫోన్ ఇస్తారేంటి? ఎక్కడుందో అడుగుతాను. మీ మధుగాడు మా ఇంట్లో ఎందుకుంటాడండి సరదాగా? ఆ, మీ ఇంట్లోనే పడుకుంటానికి వెళ్తానని చెప్పాడండి. మరి అదేంటిది? మా వాడు మీ ఇంట్లో పనుకోవడానికి వెళ్తున్నానని చెప్పాడు నాకు సరదాగా. ఆ, మరి వీళ్ళిద్దరు ఎటు వెళ్ళిపోయినట్టు? మరి ఇంకేటుంది, ఏదో సిత్తిని పని చేయడానికి స్టార్ట్ అయిపోయినట్టున్నారు సరదాగా. నిజమేనండి, ఆ మిగతా ఇద్దరు కూడా ఫోన్ చేసి కనుక్కుంటాను. ఈలోపు మీరు బయలుదేరి వచ్చేయండి. అర్ధరాత్రి అయిపోతుంది, వీళ్ళు ఎటు వెళ్ళిపోయారో తెలియట్లేదు. ఎటు వెళ్ళిపోయారు వీళ్ళు? సుబ్బారావు గారు ఎటు వెళ్ళిపోయి ఉంటారండి? అదేనండి, ఏదో పని చేస్తున్నారో సరదాగా అని భయం వేస్తుంది. వీళ్ళ వల్ల పగలే అనుకున్నాను, రాత్రులు కూడా నిద్ర ఉండట్లేదు. నిజమే సార్. ఈ టైంలో ఎవరు నాన్న ఇక్కడ? ఆ, ఈ వన్య మాస్టర్ ఇంకా పడుకోలేదా? ఏంటి సార్, దూరం నుంచి చూసి దొంగల మూట అనుకున్నాను. నాటుకుంటలు నాన్నల మూట. ఆయన దొంగల మూట వచ్చి మూటలు కట్టేసి అంత మ్యాటర్ ఏం లేదండి మన కాలనీలో. అది నిజమే అనుకోండి, మరి మ్యాటర్ ఏంటి సార్? చికెన్ సో సినిమా చూసి సీన్లు డిస్కస్ చేసుకుంటున్నారా? సినిమాలు కాదండి, చిన్నపిల్లలు తప్పారు. నాకు తెలియకుండా ఈ వీధిలో చిన్నపిల్లలు ఎవరున్నారా మరి? మా పిల్లలు చిన్నపిల్లలు కాదేటి. ఊరుకోండి సార్, ఎండిపోయి బఠానీ తొక్కలోంచి బయటకు వచ్చినట్టు ఉంటారు. ఆలోచన పిల్లలేటి చెప్పకుండా సెకండ్ షోకి వెళ్ళిపోయి ఉంటారు. దానికి ఎందుకు రోడ్డు ఎక్కిపోయి మీరు సంకలు తడిపించుకుంటున్నారు? వాళ్ళ నలుగురులో ఎవరో ఒకరు ఫోన్ కొట్టండి, సెకండ్ హౌస్ సాంగ్ వినిపిస్తుంది. నలుగురు ఫోన్లు నాట్ రీచబుల్ అని వస్తుంది. ఈడింట్లో పడుకుంటారని ఆడని, ఆడింట్లో పడుకుంటారని ఈడని అందరూ అబద్ధాలు చెప్పేసి ఇటు దొబ్బేశారు. ఇదేదో తేడా ఉందా మరి? అదే ఏడ్ చేయాలో అర్థం కావట్లేదు మాకు సరదాగా. నాకు అర్థమైపోయిందిరా నాన్న, నాకు అర్థమైపోయిందా మరి? వీళ్ళు నలుగురు నీట్ గా ఏ గూడ్స్ ట్రైన్ ఎక్కిపోయి గాగ్రా వెళ్ళిపోయి ఉంటారు. అది గాగ్రా కాదు, ఆగ్రా. వాళ్ళు వెళ్ళిపోయి ఏదైతే ఇట్లండి. ఆగ్రా వెళ్ళిపోయి ఏం చేస్తారు వీళ్ళు? ఏటుంది, తాజ్మహల్ ముందు తాటిపుంజలు అమ్ముతారు. నీ నోటి నుంచి ఒక్క మాట తిన్నగా రాదు సరదాగా. మీ పిల్లలు తిన్నగా ఉన్నారేంటి సార్? పదండి, మనందరం తలవో వైపు వెళ్ళి ఎత్తుక్కుందాం. వెళ్ళండి నాన్న, నిజం ఎప్పుడు నిష్ఠూరంలాగా ఉంటది. వీళ్ళు నలుగురు మళ్ళీ తిరిగి రాకపోతే ప్రశాంతంగా ఉండదు చీదులని. సార్ గురువు గారు, ఇలా వెళ్తే కూర్చోడం ప్లేస్లో ఏమున్నాయండి? ఈ ఇదిలో ఎప్పుడు చూడలేదు. ఎవరు నువ్వు సరదాగా? కూకోడానికి 4 కోణాల దగ్గర వెళ్ళిపోతానండి. ఎక్కడా చోట్లేదు, కొంచెం చెప్తారేంటి అర్జెంట్? మీ కాలనీలో చోట్లేదా? అందరి కాలనీలో కంపు చేయడానికి బయలుదేరావు? ఎందుకు లేదండి, బోల్డ్ చోటు ఉంది. కానీ 4 మహానుభావులు అక్కడ దెయ్యం ఉందని చెప్పేసి నన్ను ఇటు తోలేసినారు. 4 మహానుభావులా? కుర్రోలు నా ప్రాణాన్ని కాపాడానికి వచ్చిన దేవుళ్ళు అనుకోండి. ఆ నీళ్ళేనేమో ఒకసారి చూసి చెప్పు. ఏంటి, మిమ్మల్ని కూడా కాపాడిసినారా? వాల్ పేపర్ పెట్టేసుకున్నారు. ఇలే దేవుళ్ళు. ఈ దేవుళ్ళని ఎక్కడ దర్శనం చేసుకున్నావు నువ్వు? మా ఈది బంగ్లా దగ్గర, అదే బూత్ బంగ్లా దగ్గర. పదండి, పూజలు చేద్దాం. బొడతా, నువ్వు ఎలాగ పైన రింగ్ లైట్ పట్టుకో. నైస్, ఫాలో బ్యాక్ షాట్. నేను అలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మెట్లు దిగుతూ ఉంటానా, కవర్ చేయాలి. బొడతా, నువ్వు మాత్రం మెట్లు దగ్గర ఫ్రేమ్ లో పడిపోతావు. వెళ్ళి నైస్ గడి వెనక్కి పడిపోకుండా చూసుకో, మళ్ళీ పొరపా వెళ్ళిపోదు. రెడీయా? అందరు రెడీయా? స్టార్ట్ చేస్తాను అయితే. చూడండి ఫ్రెండ్స్, ఈ మెట్ల మీద కూర్చొని చంద్రముఖి గుణశేఖర్ నూడిల్స్ తినేవారు. సాస్ గట్టి వేసుకునేవారా? చంద్రముఖికి టమాటా సాస్ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. గుణశేఖర్ అయితే చిల్లీ సాసే. నీ అబ్బా, టమాటా సాస్ చిల్లీ సాస్ అనుకునే చెప్తే జనాలు నమ్మేలా ఉండాలిరా. మళ్ళీ చెప్పే. కాటేట్ జనాలు నమ్మాలంటే ఏటి యాడ్ చేద్దాం? నూడిల్స్ సుజాత నూడిల్స్ బండి దగ్గర నుంచి తెచ్చుకున్నారని యాడ్ చేద్దాం. ఉమ్మును కొంచెం బాయిల్ చేసి మొహం మీద చూసేస్తారు. నూడిల్స్ పానీపూరి లాంటివి కాకుండా ఈ మెట్లు కంటుకున్న మార్కులన్నీ రక్త పిశాచాలు, రక్త మార్కులు అని చెప్పు. ఎందుకు వద్దు రక్తం వేసుకొని భలే ఐడియాలు ఎత్తారా మైసి నువ్వే. వెళ్ళి మీదకెళ్ళి మళ్ళీ చెప్పు. పడతా మళ్ళీ రీటేక్ అట, నైట్ గట్టి పట్టుగా. పడతా నీకే. పడతా రే, ఏటి రేటు పలకట్లేదు. పైకి చూడు. బుడతా ఒరే బుడతా, రే పొట్టినా కొడుక ఇటు వెళ్ళావురా? రే బుడతా, రే ఊవా అనరా? రే బుడతా, రే కనీసం పిత్తైనా పిత్రా. రే మహేష్, బుడతారు కనిపించట్లేదురా? ఒరే మామ, బల్లిగాడు కూడా కనిపించట్లేదురా. ఏంటి
ఓ పని చేయరా, నువ్వు పైకి వెళ్ళి ఎత్తుకో, నేను కింద ఎదుగుతాను. రే మిగిలింది మన ఇద్దరం మేరా కలిసి ఎదుగుతుందా? రే బలి బుడతా రే బుడతా రే బలి రే ఎటు వెళ్ళిపోయారా? రే బుడతా నువ్వే ఎక్స్ప్లెయిన్ చేద్దు రారా, రింగ్ లైట్ నేను కొట్టుకుంటానులే. రే బల్లి ఎటు వెళ్ళిపోయారా మమ్మల్ని వదిలేసి? రే మహేష్ ఏ రైలు మహేష్? రే మహేష్ చూడండి రే ఎలా భయపడిపోయా చిన్న పిల్లలాగా. రే నీ అబ్బలారా నేనేం పాపం చేశాను రా ఇలా భయపెట్టారు నన్ను? కనబడ్డగానే కొండంత భయం వీడికి. నీ అబ్బా శబ్దాలు వినబడతా నువ్వు భయపడబెట్రా. ఒరే ఏంట్రా శబ్దం? ఒరే ఎవరో వస్తున్నట్టున్నారా? రే పదండి దాకుందాం. ఆ నీడలు చూడండి రా. శ్రీఆంజనేయం ప్రసన్నం, శ్రీఆంజనేయం ప్రసన్నం, శ్రీఆంజనేయం ప్రసన్నం. ఒరే ఈ రోజు మనం అయిపోయావురా. నేను ఒప్పటికి చెప్తారా ఉన్నా, నేను గీడ వెళ్ళలేదు. ఒరే నువ్వు అడగరా, మనం ఎక్కడ ఉన్నామని తెలిసిపోతే దెయ్యాలకి. ఒరే మనం అయిపోయి వస్తున్నట్టున్నారా? ఒరే ఓ పని చేద్దాం, అక్కడ రాళ్ళు ఉన్నాయి కదా, దెయ్యాల మీద ఇసురద్దాం. దెయ్యాలకి తగులుతాయట్రా. మనం ఏంటి చేయకుండా చచ్చిపో బదులు ఏదో ఒకటి చేయడం బెటర్ కదరా. తీసుకొని ఇసురండి. దెయ్యాలేట్రా అమ్మ అయ్యా నడుతున్నాయి. మనుషులే కదరా, చచ్చిపోయాక దెయ్యాలు అవుతారు. అది రైటరా. ఇంకో 2 రాళ్ళు వేసేద్దాం ఏంటి? ఏద్దాం పరుంటాయి. దొంగనా కొడక ఏంట్రా ప్రెసెంట్ అంటున్నావు? మా నాన్న అటెండెన్స్ చేసినట్టు అనిపిస్తాను. మాకు అలాగే అనిపించిందిరా. ఆస్కారమే లేదే. ఒరే నాటు సాంగ్ కి ఆస్కార్ అవార్డు వచ్చిందట. ఇంటికి వెళ్ళి సెలబ్రేట్ చేసుకుందాంలరా, ముందు సీన్ లోకి రా. ఎందుకు దెయ్యాలు ఏంటి ఒకసారి చూద్దాం రండిరా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అబ్బా లైక్ చేయండి, అమ్మా కామెంట్ చేయండి, అలాగే మా ఫిల్మీ మోజీ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన ఉన్న గంట మాత్రం నొక్కడం మర్చిపోకండి. ఉంటాను మరి, బాయ్.